ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి వీడియోలు చూస్తున్న మీకందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితమునకు మేలుకరంగా ఉన్నవి అని భావిస్తే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునటంతో పాటు మీ కామెంట్స్ను కూడా తెలియపరచండి. అలాగే ఈ యొక్క ఛానల్లో ప్రసారమవుతున్నటువంటి వీడియోలు మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోలు షేర్ చేసి దేవుని పనిలో మీరు నాతో కలిసి జత పనివారుగా కొనసాగాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండ ధ్యానాలను మనము కొనసాగించుకుంటూ ఉన్నాం. ఇంతవరకు 7 అధ్యాయాల వరకు వచ్చాము. ఈ వీడియోలో 7వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను పరిశీలన చేద్దాం. ప్రియులరా, దయచేసి నా మాట గమనించండి. పరిశుద్ధ బైబిల్ మాకు అర్థం కావటం లేదు. పరిశుద్ధ బైబిల్ చదువుతున్నప్పుడు వారి పేర్లు మాకు గుర్తు ఉండటం లేదు. వారి పేర్లను బట్టి అంశము అర్థం కావటం లేదు అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారందరికీ ప్రత్యేకంగా తెలియచేస్తున్నటువంటి మాట. ప్రియులరా, ఆదికాండము 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాలను మీరు పదే పదే విని ఆ పేర్లను మీరు ధ్యానం చేసినట్లయితే వంశావళులకు సంబంధించినటువంటి విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. భవిష్యత్తులో వచ్చేటటువంటి వంశావళులు, ఉదాహరణకు ఫిలిప్తీయులు కానీ, అమోరీయులు కానీ, అమ్మోనీయులు కానీ, ఫెరెజీయులు కానీ, కనానీయులు కానీ, ఇలా ఈ వంశీయులు వీళ్ళ యొక్క మూలాలు ఎక్కడున్నాయి అన్నటువంటి విషయాలు మీకు అర్థం కావాలనంటే తప్పనిసరిగా ఆదికాండము 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మీరు ఖచ్చితంగా ధ్యానం చేయాలి, నేర్చుకొని ఆ పేర్లను మీరు మనసులో పెట్టుకోవాలి. 5వ అధ్యాయంతో పాటు 10వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానాలను కూడా మీరు నేర్చుకుంటే పరిశుద్ధ బైబిల్ చదివేటప్పుడు మనకు ఏ వంశీయులు, వాళ్ళ యొక్క మూల పురుషులు ఎక్కడి నుంచి ఇచ్చారు అన్నటువంటి విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి 10వ అధ్యాయంలో వచ్చేటటువంటి ప్రశ్నలు సమాధానాలను కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. అలాగే 5వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానాలను మీరు నేర్చుకున్నట్లయితే బైబిల్లో ఎక్కడెక్కడ ఏ వ్యక్తిని మనకు ముందుకొచ్చినా, ఏ వ్యక్తి మనకు కనబడినా ఆ వ్యక్తి యొక్క మూల పురుషుడు, ఆ వ్యక్తి యొక్క వంశీయులు అన్నీ మనకు స్పష్టంగా గుర్తుకొస్తాయి. కాబట్టి దయచేసి ఇబ్బందిగా ఉన్నా నేర్చుకోండి, ఇబ్బందిగా ఉన్నా చదువుతూ ఆ పేర్లను మీరు మనసులో పెట్టుకొని బైబిల్ ధ్యానాలలో ముందుకు కొనసాగుతారని మనం చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులరా, 7వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానాలను మనం ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఒక రిక్వెస్టు. ప్రియులరా, ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ రక్త సంబంధికులకు ఈ వీడియో లింకును షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దాంతోపాటు వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు. ప్రియులారా, లైక్ చేయటం వల్ల నేను కలిసి దేవుని పనిలో కొనసాగుదాం. ఈ వీడియో అనేకులకు చేరువవ్వాలి అనంటే తప్పనిసరిగా లైక్ చేయాలని విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మంచిది, అంశంలోనికి వెళదాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ ప్రశ్న. నోవాహు తన తరము వారిలో దేవునికి ఎలా కనబడ్డాడు? నోవాహు తన తరము వారిలో దేవునికి ఎలా కనబడ్డాడు? సమాధానం: నోవాహు తన తరము వారిలో నీతిమంతుడిగా దేవునికి కనబడ్డాడు. నీతిమంతునిగా దేవునికి కనబడ్డాడు. 2వ ప్రశ్న. దేవుడు నోవాహును ఇక
ఎన్ని దినాలకు వర్షము కురిపిస్తానని చెప్పాడు దేవుడు నోవాహుకు? ఇక ఎన్ని దినాలకు వర్షము కురిపిస్తానని చెప్పాడు? సమాధానం, 7 దినాలకు వర్షం కురిపిస్తానని నోవాహుతో దేవుడు చెప్పాడు. మూడవ ప్రశ్న, దేవుడు భూమి మీద వర్షము కురిపించినది ఎన్ని దినాలు? దేవుడు భూమి మీద వర్షము కురిపించినది ఎన్ని దినాలు? సమాధానం, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసింది. నాలుగో ప్రశ్న, జలప్రళయము వచ్చినప్పుడు నోవాహు యొక్క వయస్సు ఎంత? జలప్రళయము వచ్చినప్పుడు నోవాహు యొక్క వయస్సు ఎంత? సమాధానం, జలప్రళయము వచ్చినప్పుడు నోవాహు యొక్క వయస్సు 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలు. ఐదో ప్రశ్న, మహా అగాధ జలముల ఊటలన్నీ విప్పబడినప్పటికీ నోవాహు యొక్క వయస్సు ఎంత? మహా అగాధ జలముల ఊటలన్నీ విప్పబడినప్పుడు నోవాహు యొక్క వయస్సు ఎంత? సమాధానం, మహా అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విప్పబడెను, ఆకాశ తుమ్ములు విప్పబడెను. అప్పుడు నోవాహు యొక్క వయస్సు 600 సంవత్సరాలు 2 నెలల 17 రోజు. 17వ రోజు. ఆరో ప్రశ్న, ప్రచండమైన వర్షము భూమి మీద ఏ విధంగా కురిసింది? ఎన్ని దినాలు కురిసింది? ప్రచండమైన వర్షము భూమి మీద ఏ విధంగా కురిసింది? ఎన్ని దినాలు కురిసింది? సమాధానం, మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విప్పబడినవి, ఆ సమయంలోనే ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయి. ఆ వర్షము 40 పగళ్ళు 40 రాత్రులు కురిసింది. మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినము రోజే విప్పబడ్డాయి, అందులో ఆకాశ తుమ్ములు విప్పబడినాయి. ఆ వర్షము 40 రాత్రులు 40 పగుళ్ళు కురిసింది. ఏడవ ప్రశ్న, ఓడ యొక్క తలుపు మూసినది ఎవరు? దేవుడా లేక నోవాహా? ఓడ యొక్క తలుపు మూసినది ఎవరు? దేవుడా లేక నోవాహా? ఓడ యొక్క తలుపు మూసినది దేవుడే. దేవుడే మూశాడు అని ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. 8వ ప్రశ్న, ఓడ దగ్గరకు నీళ్ళు వచ్చేయా? నీళ్ళ దగ్గరకు ఓడ వచ్చిందా? ప్రిల్లరా, ఓడ దగ్గరకు నీళ్ళు వచ్చేయా? నీళ్ళ దగ్గరకు ఓడ వచ్చిందా అని అంటే సమాధానం, ఓడ దగ్గరికే నీళ్ళు వచ్చాయి అని వాక్యం తెలియచేస్తుంది 17వ వచనంలో. 9వ ప్రశ్న, ఆకాశమంత పర్వతాలు ఎలా మునిగాయి? ఆకాశమంత పర్వతాలు ఎలా మునిగాయి? సమాధానం, ప్రచండ జలములు భూమి మీద ప్రబలినందున ఆకాశమునంటేటటువంటి పర్వతాలు కూడా మునిగిపోయాయి. ప్రచండమైన జలములు భూమి మీద ప్రబలి ఉన్నందున ఆకాశమంత పర్వతాలు కూడా మునిగిపోయాయి. 10వ ప్రశ్న, జలప్రళయంలో చనిపోయిన జీవరాశులు ఎన్ని రకాలు? జలప్రళయంలో చనిపోయిన జీవరాశులు ఎన్ని రకాలు? సమాధానం మనం చూడగలిగితే, 1 పక్షి జాతికి సంబంధించినది, 2 పశువులు, 3 మృగములు, 4 నేలను ప్రాకే పురుగులు, 5 నరులు. ఇలా జలప్రళయంలో చనిపోయినటువంటి జీవరాశులు 5 రకాల జీవరాశులు చనిపోయాయి. 11వ ప్రశ్న, నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలిన దినాలు ఎన్ని? నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలిన దినాలు ఎన్ని? సమాధానం, 150 దినాల వరకు ప్రచండముగా నీళ్లు ప్రబలి ఉన్నాయి. 150 దినాల వరకు ప్రచండంగా నీళ్లు ప్రబలి ఉన్నాయి. ఇక 12వ ప్రశ్న, ఓడలో ఉన్న మనుషులు ఎంతమంది? ఓడలో ఉన్న మనుషులు ఎంతమంది? సమాధానం, ఓడలో ఉన్నది మొత్తము 8 మంది. అందులో నోవాహు, ఆయన భార్య, ఆయన 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తము 8 మంది మాత్రమే మనుషులు ఓడలో ఉన్నారు. 13వ ప్రశ్న, ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? సమాధానం,
ఈ అధ్యాయంలో మొత్తము 24 వచనాలు ఉన్నాయి. ప్రియులరా, ఈ ప్రశ్నలు సమాధానాలే కాకుండా మీరు కూడా మరికొన్ని ప్రశ్నలను పరిశీలించవచ్చు, రాబట్టవచ్చు, సమాధానాలను కూడా రాబట్టవచ్చు. కనుక ధ్యానం చేయండి, దేవుని యొక్క ఆశీర్వాదము పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.